మా కామెంట్ సెక్షన్ మీరు చూస్తే లిటరలీ ఎందుకు వీళ్ళు బతుకున్నారా అనుకుంటారు సార్. నేను పర్టికులర్లీ మొన్న నేను ఒక మెసేజ్ చదివాను సార్, మా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది, రోడ్డు మీద బట్టలు తీసి మిమ్మల్ని అందరినీ ఇచ్చేస్తాము అని మా అధికార ప్రతినిధి కామెంట్ సెక్షన్ కింద పెట్టారు సార్. చాలా చాలా వల్గర్ గా మిమ్మల్ని రోడ్ లో మేము ఇచ్చేస్తాము, స్టేషన్ కి మిమ్మల్ని వితౌట్ డ్రెస్ పంపిస్తాము అని మా కామెంట్ సెక్షన్ లో మేమైతే లిటరలీ ఒక హాఫ్ అన్ అవర్ షివర్ అయ్యాం సార్. అట్లాంటి కామెంట్స్ వచ్చాయి మాకైతే. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, మేము మాట్లాడుకుంటే భయపడ్డాం అంటే ఆ స్థాయిలో వీళ్ళ కామెంట్స్ మమ్మల్ని అంత భయపెట్టేస్తున్నారు. స్టిల్ మేము అధికారంలో ఉండి కూడా వైసీపీ సింపథైజర్స్ మమ్మల్ని మాట్లాడే మాటలు మా కామెంట్ సెక్షన్ లో మాకు పెట్టే కామెంట్స్. నిజంగా రెడ్ బుక్ అమల్లో ఉంటే ఇలాంటి వాళ్ళు భయపడి కామెంట్స్ పెట్టడం తగ్గించుంటారా? ఈ స్థాయిలోనే కామెంట్స్ చేస్తున్నారు. గత 5 ఏళ్ళు మా కామెంట్ సెక్షన్ లో ఇవే కామెంట్స్ ఒకటి కాదు, బల్క్ లో నేను పంపిమన్నా మీకు పంపిస్తాను. ఇప్పుడు ఇలాగే ఉంది. రీసెంట్ గా కూడా మా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అజయ్ గారు మా తరపున డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. మా ఆడపిల్లల కామెంట్ సెక్షన్ కింద ఇంత ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారు, ఎస్పెషలీ మా వీర మహిళల కామెంట్ సెక్షన్ కింద